జ్యూసీ జ్యూసీ పన్నీర్. యమ్మీ యమ్మీ పన్నీర్. ఫస్ట్ పన్నీర్ ఏం చేయాలంటే కొద్దిగా హాట్ వాటర్ వేడి నీళ్ళు చేసుకొని పన్నీర్ అందులో వేసి పెట్టడం వల్ల పన్నీర్ సాఫ్ట్ అవుతుంది. ఇది 250 గ్రామ్ పన్నీర్ అండ్ ఇక్కడ 100 గ్రామ్ కాజు. ఓకే, ఇక్కడ మసాలా చేసుకున్న ఉల్లిగడ్డ, 4 పెద్ద సైజు ఉల్లిగడ్డలు, ఒక 3 టమాటాలు, హాఫ్ ఇంచ్ అల్లం, కొద్దిగా ఎల్లిగడ్డలు, 4 లవంగాలు, చిన్న దాల్చిని చెక్క, సాజీరా, ఇవన్నీ వేసి మంచిగా కొద్దిగా ఆయిల్, కొద్దిగా పసుపు వేసి ఫ్రై చేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రాసెసింగ్ చెప్తాను నేను, తాలింపు. ఓకే, కొద్దిగా హోల్ గరం మసాలా, పుదీనా, తాలింపు వేసిన. ఇప్పటివరకు మనం వేయించి పెట్టుకున్న ఉల్లిగడ్డ, టమాటా, అల్లం ఉల్లిగడ్డ, గరం మసాలా ప్యూరీ మంచిగా తాలింపులో మంచిగా ఉడకాలి. ఇది మంచిగా ఉడికినాక మనం మసాలాలు యాడ్ చేద్దాం. పెరుగు తీసుకున్న కొద్దిగా. ఇప్పుడు ఇందులో నేను మసాలాలు యాడ్ చేస్తాను. ఏం లేదండి, ఉప్పు, కారం, పసుపు, కారం తగినంత. మేము కొద్దిగా స్పైసీ తింటాం కాబట్టి 3 స్పూన్ కారం, కొద్దిగా పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు. పన్నీర్ కాబట్టి చూసి జాగ్రత్తగా వేసుకోండి. ఓకే, ఇవన్నీ మంచిగా కలిపేసి మంచిగా ఒకసారి ఇలా కలిపి పెరుగులో కలిపి పెట్టడం వల్ల అంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి కాజు ప్యూరీ. ఇట్లా రోట్లో దంచుకోవడం వల్ల మనకు చాలా సాఫ్ట్గా వస్తుంది కాజు. మనకు క్రీమ్ టెక్స్చర్లో వస్తుంది కాజు. ఎప్పుడైనా రోట్లో దంచుకోవడం వల్ల ఇలా ట్రై చేయండి. మంచిగా టమాటా, ఉల్లిగడ్డ అవన్నీ వేగినాయిగా. ఇప్పుడు ఇందులో ఇది వేసేద్దాం మనం. ఓకే, ఇందులో వేసి ఒక 5 మినిట్స్ ఇది కూడా మంచిగా ఉడకనివ్వాలి. పెరుగులో కలిపాం కాబట్టి పెరుగు మంచిగా కలపండి, లేదంటే విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. మంచిగా కలిపి 2 నిమిషాలు ఉడకనివ్వాలి కాజు ప్యూరీ. ఇప్పుడు మనం కాజు ప్యూరీ యాడ్ చేసుకుందాం. మరోసారి మంచిగా కలిపి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి కాజు ప్యూరీ. ఎక్కువ ఉడకద్దు. పన్నీర్ మసాలా రెడీ అయిపోయింది. పన్నీర్ యాడ్ చేయడమే మన పని. పన్నీర్ మసాలా ఉడుకుతుంది కదా, నేను ఇక్కడ కొద్దిగా 1/2 టీ స్పూన్ షుగర్ యాడ్ చేస్తున్నా. పన్నీర్ మసాలాలో చాలా బాగుంటుంది టేస్ట్. 1/2 టీ స్పూన్ ఇట్లా ఉడికేటప్పుడు షుగర్ యాడ్ చేసుకోండి. కొద్దిగా ఉడికినాక పన్నీర్ యాడ్ చేద్దాము. అండ్ ఇక్కడ నేను ఎవరెస్ట్ పన్నీర్ మసాలా తీసుకుంటున్నాను. మీరైతే హోమ్ మేడ్ కూడా తీసుకోవచ్చు. నాకు ఎవరెస్ట్ పన్నీర్ మసాలా ఇష్టం కాబట్టి ఐ థింక్ మంచిగా ఒకసారి కలుపుకొని పన్నీర్ యాడ్ చేద్దాం. నార్మల్ మసాలా పన్నీర్ కాబట్టి నేను ఇక్కడ బటర్ యాడ్ చేస్తాను. ఓకే, మంచిగా ఉడకాలి. ఒక 5 మినిట్స్ ఉడికినాక పన్నీర్ యాడ్ చేద్దాం. ఇక్కడ నేను 250 గ్రామ్ పన్నీర్ తీసుకుంటున్నా. మసాలా అయితే రెడీ అయింది. పన్నీర్ యాడ్ చేద్దాం. యమ్మీ పన్నీర్ మసాలా. ఎందుకంటే పన్నీర్ మసాలా బాగా చిక్కుతుంది, చూసుకోండి జాగ్రత్తగా. అండ్ పన్నీర్ యాడ్ చేసి ఒక 5 to 10 మినిట్స్ సరిపోతుంది. పన్నీర్ వేసినాక ఎక్కువ కుక్ చేయకండి, ఎందుకంటే మనం ఆల్రెడీ హాట్ వాటర్లో వేస్తాం కాబట్టి తొందరగా సాఫ్ట్ అయిపోతుంది. అండ్ 5 to 10 మినిట్స్ సరిపోతుంది. ఓకేనా, యమ్మీ పన్నీర్ మసాలా రెడీ అయిపోయింది. ఇలా యమ్మీ పన్నీర్ కర్రీ రెడీ. ఇలా చూసారా ఎంత జ్యూసీ
పన్నీర్ మసాలా కర్రీ రెడీ. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఫాలో చేయడం మాత్రం మర్చిపోండి. లవ్ యూ ఆల్. బాయ్.